గాల్ బ్లాడర్ సర్జరీ గురించి వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ డౌట్, అందరికీ వచ్చే డౌట్. గాల్ బ్లాడర్ తీసేస్తే మనం అన్నం అరగదు, లేకపోతే ఏదో ఒక పెద్ద ఆర్గాన్ మనం తీసేస్తే ఆర్గాన్కి సంబంధించిన ఫంక్షన్ తగ్గిపోతుంది, ఇలా ఫీల్ అవుతూ ఉంటారు. అన్నం అరగడానికి సంబంధించింది అంతా కూడా లివర్కి సంబంధించిన ఎంజైమ్స్, ప్యాంక్రియాటిక్ సంబంధించిన ఎంజైమ్స్ ఉంటాయి. మనం ఎప్పుడైతే గాల్ బ్లాడర్కి సంబంధించిన ప్రాబ్లం వచ్చినప్పుడు దాని రిమూవల్కి వెళ్తామో లివర్ని కానీ ప్యాంక్రియాస్ని కానీ మనం టచ్ చేయము. సో ఏదైతే అరుగుదలకు సంబంధించింది ఉందో అది మొత్తం కూడా ఈ లివర్ అండ్ ప్యాంక్రియాస్ టేకప్ చేస్తే సర్జరీ తర్వాత ఎటువంటి ఇబ్బంది ఉండదు. వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ గాల్ బ్లాడర్? సో ఇట్ స్టోర్స్ ది బైల్ జ్యూస్ విచ్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద లివర్. లివర్లో ఏదైతే మనకి ఈ పైచాసం తయారవుతుందో అది కొంచెంసేపు స్టోర్ అవుతుంది. ఎప్పుడైతే మనం డైట్ తీసుకుంటామో, పర్టికులర్గా ఫ్యాట్ రిచ్ డైట్ ఉన్నప్పుడు గాల్ బ్లాడర్ అనేది కాంట్రాక్ట్ అయ్యి ఈ బైల్ని కిందకి పంపిస్తుంది. అక్కడ ఉన్నంతసేపు ఆ బైల్ నుంచి సమ్ వాటర్ అబ్జార్బ్ చేస్తుంది. దిస్ ఈస్ ద ఓన్లీ ఫంక్షన్ గాల్ బ్లాడర్, మేజర్ ఫంక్షన్ దట్ గాల్ బ్లాడర్ హ్యావ్. సో వన్స్ మనం గాల్ బ్లాడర్ తీసేసిన తర్వాత ఈ పైచి రసం ఏదైతే లివర్లో ప్రొడ్యూస్ అవుతుందో అది డైరెక్ట్గా ఇంటెస్టైన్స్లో చేరుతుంది. సో దానికి సంబంధించిన అడ్జస్ట్మెంట్, ఎప్పుడైతే మనం గాల్ బ్లాడర్ సర్జరీ తీసేసిన తర్వాత ఈ స్టోరేజ్ అనేది ఉండదు, దానికి సంబంధించిన అడ్జస్ట్మెంట్ ఒక 2 to 3 వీక్స్లో ఇంటెస్టైన్స్లో జరుగుతుంది. పేషెంట్కి ఎటువంటి సిమ్టమ్స్ ఏమి ఉండవు, డైట్కి సంబంధించిన ఎటువంటి చేంజెస్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒక 2 to 3 వీక్స్ లో ఫ్యాట్ డైట్ మీద వెళ్తే సరిపోతుంది.